అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు బైరి శేఖర్ గారు, అదేవిధంగా ఎలికటి విజయ్ కుమార్ గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు నాగభూషణం గారు, గేట్ హైదరాబాద్ అధ్యక్షులు దామోదర్ గారు, సురేష్ గారు, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేశ్వర్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। దీనికి సంబంధించి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వివిధ జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించి ఎక్కడైతే బీసీలు జనరల్ స్థానాలలో పోటీ పడుతూ ఉన్నారో వాళ్ళందరి గెలిపే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తిరగడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి మోసం చేసిందో, ఆ మోసానికి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా దాన్ని వాళ్ళు మద్దతు ఇవ్వకుండా కేవలం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చైతన్యం చేసే దిశగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం, మొదటి విడత రెండో విడత చూస్తూ ఉన్నాం, దాదాపు 49% ఈరోజు బీసీలు అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా జనరల్ స్థానాలు కూడా కాకుండా ఇండిపెండెంట్గా వేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీలు ఈరోజు చూపించాల్సినటువంటి సందర్భమైంది। ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నికల్లో మీరందరూ కూడా అన్ని పేపర్లో టీవీలో చూడొచ్చు। ఈరోజు బీసీలు అందరూ చూశారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరేంది, బీజేపీ పార్టీల వైఖరేందని చాలా స్పష్టంగా చూసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనకు అనుకూలంగా లేవు కాబట్టి మన జనాభా దామాష ప్రకారంగా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మనమే జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, పోటీ చేసి గెలుద్దామని చెప్పేసి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే నిన్న మేము నల్గొండ జిల్లా పోయినాం, ఇక్కడ ఖమ్మంలో పోయినాం, అక్కడ చూస్తే ఏం తెలుసు సార్, జనరల్ స్థానాల్లో పోటీ పడలేక దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను అంటే వేలం వేసేసి ఒక్కొక్క చోట 4,000, 5,000 రూపాయలు ఇచ్చేసేసి ఓట్లను కొనుగోలు చేసేటువంటి తాపత్రయం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం మా యొక్క బీసీలను గెలిపించుకోవాలని, ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులైపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గెలిపించుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఏ విధంగా అయితే మొదటి విడత రెండో విడతలో ఏ విధంగా అయితే మీరందరూ అంకిత భావంతో పనిచేసి బీసీ అభ్యర్థులను ఇచ్చారో రేపు మళ్ళీ కూడా మూడో విడత పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల పెద్దలకు బీసీలకు అందరూ కూడా ఒకటే ఈ యొక్క బీసీ పొలిటికల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఏదైతే రెండు యొక్క దాపాల్లో మీరు చూపించినటువంటి చొరవ ఏదైతుందో ఈ మూడో దాంట్లో కూడా చూపించి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 42% రిజర్వేషన్లను
పక్కదారి పట్టే విధంగా కొన్ని 9 రోజులేమో విజయోత్సవాల పేరుతోటి కాలం గడిపారు. మళ్ళొకసారి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కొన్ని కాలయాపన చేశారు. మొన్న ఫుట్బాల్ ఆడి ఈ విధంగా అంటే బీసీలను రాజకీయంగా ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు చేసినటువంటి ప్రయత్నాలు ఏమో ఆ ప్రయత్నాలన్నీ కూడా మేము ఛేదించి మా యొక్క సామాజిక వర్గానికి మేము మద్దతు తెలపడంతో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో భాగస్వామ్యమై విజయం సాధిస్తారు. ఈ విజయ పరపరంప ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలే కాదు, వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారంగా బీసీలు అధికారంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు ఇచ్చినా ఇయ్యకపోయినా మీ యొక్క పీఠాలు గుంజుకోవడం ఖాయం, మీ కుర్చీలకు ఎసరు రావడం ఖాయం. ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో మీ గలం ఇప్పకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క రాజకీయ పార్టీల ఆఫీసులకు తాళాలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. శేఖర్ గారు, ఎలికంటి విజయ్ గారు, అంబాల నారాయణ మరియు వైస్ ప్రెసిడెంట్ అయిన వి నాగభూషణమన్న, ఈ హైదరాబాదు జంట నగరాల అధ్యక్షుడైన దామోదర్ గారు మరియు ఆర్ సురేష్ అన్న, మన జన సైన్యం తెలంగాణ అధ్యక్షులు మా నాగేష్ అన్న, ఈరోజు విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే రేపు జరగబోయే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఐకమత్యమై జనరల్ సీట్లలో మరియు బీసీ సోదరులు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళందరినీ గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేమందరినీ బీసీ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము 42% చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాము, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కూడా రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో సిద్దిరామయ్య గారితో చెప్పించిండ్రు. చెప్పించినాక ఈ 2 సంవత్సరాలుగా కోర్టులలో మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ బిల్లు మరియు రాష్ట్రపతి దగ్గర పెండింగు ఎవరు చేసిర్రు? బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో జీవోలు ఇచ్చి హైకోర్టు, సుప్రీంకోర్టులలో కొట్టేసే దిశగా, కానీ మనస్ఫూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ రిజర్వేషను సాధించి పెట్టాలి బడుగు బలహీన వర్గాలకని ఎక్కడ మనస్ఫూర్తిగా ప్రయత్నమే చేయలేదు. అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా సామాజిక న్యాయం పాటించి మనందరం ఐకమత్యంతో ఉండి బహుజన రాజ్యం ఏర్పడాలని ఈ గ్రామ పంచాయతీలో కలిసికట్టుగా ఇప్పుడు రాబోయే మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో కూడా మనమేందో 60% కులగణన ద్వారా నిరూపణ అయింది. మరి ఎస్సీ సోదరులను, ఎస్టీలను కలుపుకొని 90% మనమే ఉన్నాం కాబట్టి మనము రాజ్యాధికారం సంపాదించాలి 2028లో అంటే ఇప్పటి నుంచే మనం ఐకమత్యంగా ఉండి మన ఓటు మనం వేసుకొని ఇప్పుడు మొదటి విడత, 2వ విడత ఎట్లా విజయం సాధించినామో అంతకంటే ఇంకా ఎక్కువ శాతంతో మన బీసీ సోదరులందరినీ గెలిపించినప్పుడే మనం సర్దార్ సర్వాయ పాపన్న ఆశయం నెరవేరినట్టు, ధర్మభిక్షం గారి ఆశయము, దేశం చిన్నమల్లయ్య, జయశంకర్ సారు, పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనము పనిచేస్తున్నాం కాబట్టి ఐకమత్యము, సామాజిక న్యాయము ఇవన్నిటిని సాధించే దిశగా మనము పోరాటం చేసి రాజ్యాధికారము 2028లో మన బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలి. ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడులో
69% జయలలిత గారు 9 షెడ్యూల్లో చేర్చి ఆ విధంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని, రాజ్యాధికారంలో మేమెంతో మా వాటా దక్కాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వాగ్దానం చేసి దాన్ని పట్టించుకోకుండా పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా అఖిల పక్షాలను ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని మోడీ దగ్గర ఎటువంటి ప్రయత్నము 2 సంవత్సరాల్లో చేయలేదు. కాబట్టి ఈ అగ్రవర్ణాల పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మేము బడుగు బలహీన వర్గాలము బీసీ నాయకులం ఎవ్వరం కూడా నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటా రాజకీయాలలో ఉన్న లబ్ధినంతా వాళ్ళే అనుభవిస్తూ రాజ్యాధికారం అనుభవిస్తూ ఆర్థికంగా అన్ని విధాల విద్యలో, ఉద్యోగాలలో, కాంట్రాక్టులలో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఉన్న 10% వాళ్ళే 90% వాళ్ళ రక్తం దాగుతూ రాజ్యాధికారం అనుభవిస్తూ అన్ని ఫలాలు వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి 80 సంవత్సరాలుగా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే ఈ పేద వర్గాలను ఎట్లయినా ఈ ఓటు ద్వారా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అన్నీ అలవాటు చేసుకొని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము ఎక్కువ మంది 90% ఉన్న వాళ్ళకు రాజకీయంగా లబ్ధి చెందాలి, ఈ ఆర్థిక వనరులు రావాలి. కానీ మాకు మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు, 20% బడ్జెట్లో ఇస్తామన్నారు. అది కూడా చెందనీయకుండా 2 సంవత్సరాల్లో 2068 కోట్లకే పరిమితం చేసిర్రు. ఈ కులగణన జరిగితే కూడా అందులో కూడా మా వాటా మాకు ఇవ్వకుండా లెక్కలేమో 56.8 చూపించారు, మాకు ఇచ్చిన రిజర్వేషన్ ఏమో 17%కే పరిమితం చేసిర్రు. ఈ విధంగా రాజ్యాంగ ఫలాలు అనుభవించనీయకుండా మేము మెజార్టీ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్లో కూడా వాళ్ళు 10% అని ఆ 50% ఉద్యోగాలలో కూడా వాళ్ళే కాజేస్తారు. ఎక్కడ బలహీన వర్గాలకు ఎందులో కూడా సమాన వాటా ఇవ్వకుండా రాజ్యాధికారంలో భాగము ఒక వార్డు మెంబరు కానియకుండా వాళ్ళు ఈ విధంగా అగ్రవర్ణాలందరూ ఐక్యమత్యమై ఉన్నోళ్ళే 7-8%, వాళ్ళు మా 90% వాళ్ళను ఇన్ని సంవత్సరాల నుంచి అధికారం దరిదాపులో కూడా రానియకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ వేదిక ద్వారా ఇప్పుడు 3వ విడత తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో నుండి మన క్యాండిడేట్లను గెలిపియాలి. జనరల్ స్థానాలలో ఎవరు బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళందరినీ తప్పక విజయం సాధించే దిశగా మా సోదరులంతా ప్రయత్నం చేస్తారని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అందరూ కూడా పిలిపిస్తున్నాము. ఇంకా మా ఎంబడి ఐఏఎస్ మాజీ ఆఫీసర్ అయిన చిరంజీవులు గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేమందరం కూడా ఐకమత్యం ఉన్నాము. కాబట్టి అందరము అన్ని వర్గాల బలహీన వర్గాలము ఏకమై మా బీసీ సోదరులు జనరల్ స్థానాలు ఎక్కడున్నా గెలిపించాలని మీ మీడియా సోదరుల ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గానికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న ఆధ్వర్యంలో పెద్దలు వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, రాష్ట్ర కన్వీనరు ఎలికట్టి విజయ్ కుమార్ గారు, వైస్ చైర్మన్ మా నాగభూషణం గారు, కన్వీనరు బైరు శేఖర్ గారు, బీసీ సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేష్ గారు, సురేష్ ఆనందన్న గారు, వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి రేపు జరగబోయే 3వ విడత
గ్రామ సర్పంచ్ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించాలని మరి తెలంగాణ ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆగ్రకుల పేదల అందరికీ కూడా ఈ వేదిక ద్వారా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బీసీలను మానసికంగా 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కానివ్వండి రాజకీయంగా మానసికంగా సిద్ధం చేసినాయి. మీకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాము, మీరు 42%తోనే మీరు ఎన్నికలకు పోతారు, గెలవాలనేది ఒక మానసికంగా సిద్ధం చేయడం జరిగింది. కానీ తీరా వచ్చిన తర్వాత మరి గతంలో మాకు ఉన్న 23% రిజర్వేషన్లే కాకుండా 17% కుదించి ఉన్న నాలుకకు మందేస్తే కొన నాలుక ఊడిపోయినట్లు మరి బీసీ రిజర్వేషన్లను గతంలో కంటే 42% ఉన్న రిజర్వేషన్లు ఇస్తామన్నవి కాకుండా 23% ఉన్నాయి కూడా కేవలం 17%కే కుదింపు చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో బీసీలు దిక్కుదోచని స్థితిలో మరి ఈ అంశాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము బీసీ ప్రజలకు పిలుపునిచ్చాము. మన శక్తి సామర్థ్యాలు హనుమంతుని కంటే గొప్పవి. ఎందుకంటే హనుమంతునికి తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలివై అతడు ఒకసారి సముద్రం పక్కన నిలబడి లంకను అంటే ఇక్కడ నుండి మొదలుకుంటే లంక ప్రాంతానికి కూడా తన శక్తి సామర్థ్యాలతో ఎగిరి అక్కడ దుంకిండు. అలాగనే బీసీల యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలా గొప్పవి. వాళ్ళు జనాభాలో 56% నుండి 60% ఉన్న జనాలకు మరి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలే కాకుండా సర్పంచ్ ఎన్నికలే కాకుండా మరి చట్టసభలలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం 60% ఉంటుందని మరి తెలుసుకోవడం జరిగింది. మొన్న జరిగిన సర్పంచ్ మొదటి విడత రెండవ విడత ఎన్నికలలో మరి 50% మించి మరి బీసీ సర్పంచులు గెలవడం అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు వాళ్లకు తెలిసే పరిస్థితి వచ్చింది. మరి వాళ్లకు సపోర్ట్ చేసిన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆగ్రకుల పేదలందరికీ ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఈ సందర్భంగా మేము సవివరంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మూడో విడత కూడా మనకు రేపడే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో కూడా మరి బీసీ ప్రజాప్రతినిధులను సర్పంచులను ఆశీర్వదించాలని మరి ఈ ఎన్నికలలోనే మొదటి విడత రెండో విడతలలో ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారో మూడో విడతలో కూడా ఆ విధంగా మరి బీసీ సర్పంచులకు మద్దతు ఇచ్చి మీరు గెలిపించాలని చెప్పి కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికే మనకు నిన్న ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. 42% ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు బొమ్మ మహేష్ గారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు, బీఆర్ఎస్ పార్టీ నుండి వి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇట్లా చాలామంది రాజకీయ పార్టీలు మరి పాల్గొనడం జరిగింది. మరి ఇప్పటికైనా బీజేపీ ఈ శీతాకాల సమావేశంలో మరి పార్లమెంట్లో మరి బిల్లు పెట్టి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పైన కూడా మరి 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మరి ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లేట్ అయింది. మొన్న మీరు చేసిన పని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో చాలామంది ఇండిపెండెంట్లుగా పోటీ చేసి చాలామంది అభ్యర్థులు గెలవడం జరిగింది. మరి మీరు చాలామంది కూడా ధనదాహంతో మరి ఎన్నికలలో ఓట్లను నోట్లతో కొని ఏకగ్రీవాలు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఒక లైన్ తీసుకొని ఈ 42% రిజర్వేషన్లను మరి పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఎడల రానున్న రోజులలోనే మరి ఒక బీసీలకు సంబంధించి ఒక రాజకీయ శక్తి కూడా భవిష్యత్తులో వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరిగే సర్పంచ్ ఎన్నికలలో బీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. జై బీసీ, జై బీసీ.